ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతున్న కారణంగా నేడు క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అక్కడ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి పవన్ కళ్యాణ్ గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విజయవాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కారులో పర్యటించారు. ఈ మాట విని కంగారు పడకండి. గతంలో సీఎంగా జగన్ ఉన్నప్పుడు ఆయన వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ కారుని ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్కి కేటాయించింది. Y+ సెక్యూరిటీని కూడా ఇచ్చింది. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అక్కడి ఏర్పాట్లని పర్యవేక్షించి అవసరమైన మార్పుల్ని కూడా సూచించారు పవన్ కళ్యాణ్. క్యాంపు కార్యాలయ భవనాన్ని పరిశీలించిన ఆయన బిల్డింగ్ పై అంతస్తులో నివాసం ఉండేలా, కింద అంతస్తులో ఆఫీసు ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకి సూచించారు. ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా జనసేన కార్యాలయానికి చేరుకున్నారు.